కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. అయితే యేసుక్రీస్తు గారు బ్రతికి, ఆయన చనిపోయి బ్రతికారని మీరు చెబుతున్నారు కదా. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మృతులు అనగా చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు? అసలు ఒకవేళ లేచారని అనుకుందాం. ఒక మనిషిని మట్టిలో పెట్టేశారు, అతడు చనిపోయాడు, మట్టిలో పెట్టేశారు, సమాధి చేసేశారు. ఆ శవం కుళ్ళిపోతుంది కదా, నామరూపాలు లేకుండా పోతుంది కదా. రక్తము, నీరు ఇవన్నీ మట్టిగా కలిసిపోతాయి కదా. శరీర భాగాలన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయి కదా. మరి ఒకవేళ బ్రతికితే ఆ మనిషి బ్రతకడానికి దేహం కావాలి కదా, శరీరం కావాలి కదా. శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? మరి కుళ్ళిపోయిన దేహం మరలా ఎలా వస్తుంది, యథాస్థితికి ఎలా చేరుకుంటుంది అని ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది? చనిపోయిన వారు బ్రతుకుతారు అని చెప్పడం మొదలు పెట్టారు అపోస్తలులు. అదేంటి, మరణించిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే ప్రశ్న వచ్చింది. అదే ప్రశ్న పౌలు గారికి వచ్చింది. పౌలు గారు సమాధానాన్ని చెబుతున్నారు. ఏమంటున్నారు ఆయన? ఓ అవివేకి, మీకు అర్థం కావట్లేదురా అసలు విషయము. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు దాని శరీరమును నువ్వు విత్తుటలేదు కదా. అయితే దేవుడే తన చిత్తము చొప్పున నీవు విత్తిన దానికి శరీరమునిచ్చుచున్నాడు. నువ్వు వట్టి గింజను విత్తుతున్నావు, గింజగా రావట్లేదు బయటికి. గింజ మొలకగా మారుతోంది నెమ్మదిగా. మొలక కాస్త పెద్దదై మొక్కగా కనిపిస్తోంది. మొక్క కొంతకాలానికి ఒక చెట్టుగా మారుతోంది. చెట్టు మహావృక్షంగా మన కళ్ళ ముందుకు వస్తుంది. ఈ మహావృక్షం దేనిలో ఉన్నదో తెలుసా? ఒక చిన్న విత్తనం, ఒక చిన్న గింజలో ఉన్నది. ఆ గింజ మట్టిలోనికి వెళ్ళి చచ్చిపోతోంది. మరి చచ్చింది ఎలా బ్రతుకుతోంది? అంటే చచ్చినది బ్రతుకుతుందా? ఎస్, మరణించినది మరలా బ్రతుకుతుంది. చచ్చిన దానికి మరలా బ్రతుకుంటుంది. తెలియచేస్తున్నాడు దేవుడు. జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు ప్రపంచానికి. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు తాను బ్రతికుండగానే నేను మరణించి తిరిగి లేస్తాను అని చెప్పారు. అది జరిగిందా అని మనం ఆలోచించినప్పుడు ఎస్, జరిగింది. దానికి స్త్రీలు సాక్షులు, అపోస్తలులు సాక్షులుగా మనకు కనిపిస్తున్నారు. ఏమిటి ఇది అసలు జరిగేదేనా? ఇది సాధ్యమేనా అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు ప్రకృతిలోనే మనకు ఎన్నిటినో చూపిస్తున్నాడు దేవుడు. బైబిల్లో రాయబడిన ఉదాహరణ ఒక గింజను చెప్పాడు ఆయన. మరొక ఉదాహరణ మనం చూస్తే మనందరికీ బాగా తెలిసిన ఒక అసహ్యమైనటువంటి పురుగు, అదేమిటో తెలుసా? గొంగళి పురుగు. గొంగళి పురుగును చూస్తేనే మనకు ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుందండి. దాని పాకే విధానం, దానికి ఉన్నటువంటి ముళ్ళు, ఇవన్నీ చాలా అసహ్యంగా అనిపిస్తుంది. పొరపాటున ఒంటి మీద కనపడింది అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? ఒళ్ళంతా జలధరించేసినంత అసహ్యం వచ్చేసి చెదరించేసుకుంటే చిచి అనేస్తాం వెంటనే. అటువంటి గొంగళి పురుగు కొంతకాలం తర్వాత ఒక ఆకునో దేనినో చూసుకుని, ఒక కొమ్మలోని ఒక మూలను చూసుకుని నెమ్మదిగా తనను తాను సమాధి చేసుకుంటుంది. చనిపోతుంది. కొద్ది కాల అనంతరం నెమ్మదిగా తన రూపాన్ని బద్దలు కొట్టుకుని, తాను కట్టుకున్న గూడును బద్దలు కొట్టుకుని మరొక కొత్త రూపంతో బయటకు వస్తుంది. ఆ క్రొత్త రూపమే సీతాకోక చిలుక. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాని రూపం భయంకరం, అసహ్యం. కానీ అది సీతాకోక చిలుకగా మారిన తరువాత దాని రూపం బహుసౌందర్యం. అంటే మరణించి మరలా బ్రతుకుతుందా? ఎస్, మరణించిన గొంగళి పురుగే మరలా బ్రతికే సీతాకోక చిలుకగా రూపాంతరం చెందింది మన కళ్ళు ముందు మనకు కనిపిస్తుంది. అంటే మరణానికి తరువాత మరొక జీవితం ఉందా? ఎస్, ఉంది. మరణం తరువాత మరొక బ్రతుకుందా? ఎస్, ఉంది. మరణించిన వారు తిరిగి లేస్తారా? ఎస్, లేస్తారు. ఏమిటి సాక్ష్యం? ఎలా నమ్మాలి?
యేసుక్రీస్తు గారు తాను చెప్పినట్టుగా మరణించారు. మరణించిన 3వ దినమున లేచారు. మరణించి తిరిగి లేచిన దేవుడు ఈ ప్రపంచంలో మనము నమ్ముకున్న ఒకే ఒక్క యేసుక్రీస్తు గారు.